నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. మనం మాట్లాడుకోబోతున్నాం ఈరోజు వెరీ ప్రొఫౌండ్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దాన్నే వన్ మైండ్ అంటారు, యూనివర్సల్ మైండ్. మనం ఎప్పుడు కూడా సఫర్ అయ్యేది వన్ మైండ్ వల్లే, సఫరింగ్ నుంచి బయటపడాల్సింది కూడా వన్ మైండ్ వల్లే. వన్ మైండ్, ఒకటే మనస్సు, ఒకటే యూనివర్సల్ మైండ్ ఉంది అని గుర్తించడం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అందరూ కూడా ఈ ఒక్క ప్రక్రియ స్టార్ట్ చేసుకుంటే అన్ని రకాల మానసిక సమస్యల నుంచి, అన్ని రకాల శారీరక సమస్యల నుంచి, అన్ని రకాల బిజినెస్ రిలేటెడ్ సమస్యల నుంచి బయటకు వస్తారు, అన్ని రకాల ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి బయటకు వస్తారు. అదే వన్ మైండ్ ప్రాబ్లం. చాలామంది నా మైండ్ నాకుంది అనుకుంటారు. ఈరోజు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. నెక్స్ట్ 10 నిమిషాల్లో మీకు వచ్చే ఆలోచనలు ఏంటి అని ఇప్పుడే రాసుకోండి. నిజంగా ఆలోచనలు రావు తెలుసా? మీ మైండ్ ఎప్పుడు మీ కంట్రోల్లో ఉంది అనుకుంటున్నారు చూసారా? అది వెరీ వెరీ రాంగ్. నాకెందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నాకెందుకు ఇలాంటి మైండ్ ఉంది, నేనెందుకు ఇలాంటివి ఆలోచిస్తున్నాను, నా మైండ్లో ఏంటి ఇలా జరుగుతోంది, నేనెందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాను, నేనెందుకు ఫోకస్ చేయలేకపోతున్నాను, నాకే ఎందుకు ఈ కష్టాలు అనిపిస్తున్నాయి, నేనెందుకు సఫర్ అవుతున్నాను, ఇవన్నీ కూడా నాకు ఒక మైండ్ ఉంది, ఆ మైండ్ నాది, నేను ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాను అనే రాంగులో వెళ్ళడం వల్ల వస్తున్నాయి. జీవితంలో వన్ మైండ్ అర్థం చేసుకోండి. ఈ యూనివర్స్ అంతా ఆకాశతత్వం అంటారు. ఈ యూనివర్స్ అంతా కూడా ఒక మైండ్. అందులోంచి ఎన్నో ఆలోచనలు వెడుతూ ఉంటాయి. మనకి మన సిచ్యువేషన్ని బట్టి ఒక ఆలోచనని మనం తీసుకుని పట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా మీరు ఉజ్బెకిస్తాన్లో రోడ్లు ఎందుకు బాలేవు అని ఎప్పుడైనా ఆలోచిస్తారా? ఆలోచించరు. ఎందుకంటే అది మీ పరిధిలోని థాట్ ప్రాసెస్లో లేదు కాబట్టి. దాని గురించి ఎప్పుడన్నా బాధపడ్డారా? అరే రే, ఆఫ్రికాలో పిల్లలు ఎందుకు అట్లా అయిపోతున్నారనో, లేకపోతే ఇంకోటి ఏదో స్టేట్లో ఏదో జరుగుతోంది ఏంటి అని బాధపడతారా? బాధపడ్డా అంత సఫర్ అయిపోతారా? సఫర్ అవ్వరు కదా. కానీ కొంతమంది ఆ మన మైండ్లో వచ్చే ఆలోచనలు నిజమని నమ్మి సఫర్ అవుతూ ఉంటారు. ఆ ఆలోచనలు నా మైండ్ వేరే, ఈ ప్రపంచమంతా వేరే అని అనుకోవడం వల్ల వస్తుంది సమస్య అంతా. సో ఫస్ట్ సమస్య, నాకు ఒక మైండ్ ఉంది, ఆ ఆలోచనలన్నీ నేను తయారు చేస్తున్నాను, ఈజ్ బిగ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే, నా మైండ్ వేరే, అవతల వాళ్ళ మైండ్ వేరే, వాళ్ళు ఒకటి ఆలోచిస్తున్నారు, వాళ్ళ మైండ్లో ఏం ఆలోచిస్తున్నారో నా మైండ్తో ఎనలైజ్ చేయాలి. ఇది పెద్ద ప్రాబ్లం. మా హస్బెండ్ మనసులో ఏమనుకుంటున్నాడు, నా కూతురు ఏమనుకుంటోంది, నా కొడుకు మైండ్లో ఏం నడుస్తోంది, ఇలాగా వాళ్ళ మైండ్లో ఏం నడుస్తోందో తెలుసుకోవడానికి మన మైండ్తో మనం చేసే యుద్ధం. ఇది కూడా అర్థం చేసుకోవాలి. దేర్ ఆర్ నో టూ మైండ్స్. ఒకటే మైండ్, అందులోంచి కొన్ని ఆలోచనలు మనం తెంపుకుంటున్నాం. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాం, నేను 2 పళ్ళు కోస్తే, నా ఫ్రెండ్ 2 పళ్ళు కోస్తే, నా కొడుకు 2 పళ్ళు కోస్తే, అన్నీ మ్యాంగో పళ్ళే, అన్నీ ఆలోచనలే. ఒక్కొక్కడికి ఒక్కొక్కలాగా ఇష్టమై అందినది తెంపుకున్నట్టుగాను మన మైండ్ మనకున్నట్టుగానే వాళ్ళ మైండ్ వాళ్ళకు ఉందనుకుంటారు. కానీ ఇదంతా ఒకటే ఆకాశతత్వం నుంచి అలా ఆలోచనలు వస్తూ ఉన్నాయి. మన పరిధి మేరకు మనం ఆలోచిస్తూ ఉంటాము. ఇది ద వెరీ ఇంపార్టెంట్. కాంప్లెక్స్ అయినా సరే, ఇది 1కి 50 సార్లు విని నేర్చుకోండి. కష్టమైనా సరే ఈ ఒక్క పాయింట్ పట్టుకోండి. వన్ మైండే ఉంది. ఏంటంటున్నావు, మాకు మైండ్ లేదా, మొత్తం అంతా ఒకటే మైండా అని. అవును, ఈ ప్రపంచం అంతా కూడా ఒక యూనివర్సల్ మైండ్. అందులోంచి మనం ఎంత కావాలో అంత మన పరిధి మేరకు యాక్సెస్ చేసుకుంటాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి, ఈ యూనివర్సల్ మైండ్కి పాయింట్ స్టార్ట్, పాయింట్ ఎండ్ అనేది ఉండదు. ఇది యూనివర్సల్, పూర్ణమదః పూర్ణమిదం, కంప్లీట్ అనమాట. అంటే ఎన్ని ఆలోచనలు రావాలో, ఎన్ని ఆలోచనలు ఉన్నాయో, ఎంతమంది ఎన్ని రకములైన ఆలోచనలు చేస్తారో అన్నీ కూడా ఈ యూనివర్సల్ మైండ్లో ఉన్నవే. ఇది చాలా చాలా పవర్ఫుల్ అండ్ ప్రొఫౌండ్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఒకటే మైండ్ ఉంది, యూనివర్సల్ మైండ్ ఉంది. ఇప్పుడు ప్రాబ్లమాటిక్ వన్ మైండ్ ఏంటంటే, నా మైండ్లో జరిగేది మాత్రమే కరెక్టు,
అవతల వాళ్ళ మైండ్లో జరిగేది కరెక్ట్ కాదు. నేను చిన్నప్పటి నుంచి కండిషన్ ప్రకారం ఒకలాగా ఆలోచిస్తాను, కానీ అవతల వాడికి వాళ్ళ కండిషన్ ప్రకారం వాళ్ళు అలా ఆలోచించే హక్కు లేదు అని బాధపడేవాళ్ళు సఫరింగ్లోకి వెళ్ళిపోతారు. నీకో మైండ్ ఉండొచ్చు, నువ్వు నీ మైండ్లో ఏదైనా ఆలోచించుకోవచ్చు, కానీ నీ కూతురుకు ఒక మైండ్ ఉండి ఆమె ఏదైనా ఆలోచిస్తే తట్టుకోలేవా? నీ కొడుకుకు ఒక మైండ్ ఉండి వాడు ఏదైనా ఆలోచిస్తే తట్టుకోలేవా? నీ బాస్, నీ కొలీగు, లేకపోతే నీ ఫ్రెండ్ ఎవరైనా వాళ్ళ మైండ్లో నీ గురించి ఏమైనా అనుకుంటే తట్టుకోలేవా? ఎందుకు? నీ మైండ్ మాత్రమే ఫ్రెష్ మైండు, కరెక్ట్ మైండు, నీ మైండ్ మాత్రమే నీకు పనిచేయాలి. అవతల వాళ్ళ మైండ్ పని చేయకూడదా? ఎందుకు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది బాగా మైండ్లోకి ఎక్కించుకోవాలి. సో వన్ మైండే కరెక్ట్, నా మైండే కరెక్ట్, లేదా వాళ్ళ మైండే కరెక్ట్, నేనే వీక్. మా ఆయనకి చాలా తెలివండి, నాకంత తెలివి లేదు అన్నారు మొన్న ఈ మధ్య ఒక ఆవిడ నాకు. అలా ఉండదు. ఎవరి తెలివి వాళ్ళకే, ఎవరి మైండ్ వాళ్ళకే, ఎవరి డౌట్లు వాళ్ళవే, ఎవరి ప్రశ్నలు వాళ్ళవే, ఎవరి యుద్ధము వాళ్ళదే. ఇది ఫస్ట్ థింగ్ నేర్చుకోవాల్సిన విషయం. సో యూనివర్సల్ మైండ్ అనేది గనక మనం రియలైజ్ అవ్వగలిగితే, నా ఆలోచనలన్నీ ఇట్లా తెంపి, ఓ బెలూన్ తెంపేస్తాం చూడండి, వదిలేస్తాం, అలా వదిలిపెట్టేయాలి. ఓ పావురాన్ని పై వదిలేస్తాం చూడండి, అలాగ నా మైండ్ని యూనివర్సల్ మైండ్లోకి అలా వదిలిపెట్టేయాలి. నేను నా మైండ్ ఓన్లీ లాజిస్టిక్ అండ్ టాక్టికల్ విషయాలకే వాడతాను, మిగతా టైంలో అలా పక్కన కూర్చుంటుంది అనేది ప్రాక్టీస్. అట్లీస్ట్ నా వీడియోలు చూసేవాళ్ళు మీరంతా ప్రాక్టీస్ చేయాల్సిందంటే, నా మైండ్ నాకు హెల్ప్ మాత్రమే చేయాలి. ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ ఎటు వెళ్ళాలరా బాబు అంటే అడ్రస్ చెప్పడానికే ఉపయోగపడాలి. అంతకు మించి నా మైండ్లో ఏమనిపిస్తుందంటే అనే దాంట్లోకి వెళ్ళకూడదు. ఈ యూనివర్సల్ వన్ మైండ్కి వన్ ఫీలింగ్ అని ఉంటుంది. మనమందరము కూడా జీవితకాలం పరుగులు పెట్టేది ఆ ఫీలింగ్ కోసమే. నాకేమనిపిస్తుందంటే అనిపించాల్సిన దానికోసం పరుగులు పెట్టి 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 ఎంతోమంది జీవితంలో ప్రశాంతత లేకుండా పోతారు. నాకెలా అనిపిస్తుందంటే, నాకేమనిపిస్తుందంటే, నేనేమనిపిస్తుందంటే, ఒక మైండ్ ఉంది, ఆ మైండ్ యూనివర్సల్ మైండ్, అందులోంచి కొన్ని ఆలోచనలు నేను అప్పు తీసుకుని, ఆ అప్పు తీసుకున్న ఆలోచనలతో నేను ఒక మైండ్ తయారు చేసుకుని దాంట్లో బాధపడుతున్నాను అనేది జ్ఞానము, అనేదే విద్య, అనేదే నాలెడ్జ్. ఇది ఎక్కడికి పరుగులు పెట్టనవసరం లేదు, ఎవ్వడికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. మీకు మీరుగా కూర్చుని నా ఆలోచనలని అలా పక్కన పెడుతున్నాను అని అనుకోవడమే. జస్ట్ పుట్ దట్ థాట్ అసైడ్. లైఫ్ చేంజ్ అయిపోతుంది. నేను చెప్పేది వన్ మైండ్లో ఉండకండి. వన్ మైండ్ ఎప్పుడు కూడా ఎందుకు ప్రాబ్లం చేస్తుందంటే, వన్ సొల్యూషన్ కావాలి అనుకుంటాము కాబట్టి. ఒక సమస్యకి నాకు నచ్చినట్టుగానే సొల్యూషన్ రావాలి, నా మైండ్లో ఏదైతే కరెక్ట్ సొల్యూషన్ అనుకుంటానో అదే రావాలి అనే దాంట్లో ఉంటే సఫరింగ్లోకి వెళ్ళిపోతారు, ఇంత బాధపడతారు. వన్ మైండ్, వన్ సొల్యూషన్ విత్ దట్ మైండ్ అని తీసుకున్న రోజున మీరు చాలా ఇబ్బంది పడతారు. సో ఈ పని చెయ్యకండి, ప్రశాంతమైన మైండ్తో ఆలోచించండి. సో నేను చెప్పేది క్లారిటీగా విని వన్ మైండ్ అనే ప్రాబ్లం నుంచి బయటకు రండి. వన్ మైండ్ అనే గొప్ప కాన్సెప్ట్లోకి ఎంటర్ అవ్వండి. దట్ యూనివర్స్ అంతా మైండ్. నా మైండ్లో వచ్చే ఆలోచనలు, వేరే వాళ్ళ మైండ్లో వచ్చే ఆలోచనలు అన్నీ కాసేపు అప్పు తీసుకున్నాం, దీని గురించి బాధపడాల్సిన పని లేదు అనేది మీరు ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వన్ మైండ్, వన్ సొల్యూషన్, ఉండదు దేనికి అనేది తెలుసుకోవాలి. ఇది కనుక మీరు తెలుసుకుంటే లైఫ్ విల్ బికమ్ బ్యూటిఫుల్. ఇంకా మీకు ఏ వృక్షము కింద కూర్చొని జ్ఞానోదయం అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఈ వీడియో చూశాక జ్ఞానులు అయిపోతారు. నిజమది, నా మాట సత్యమై మీ లైఫ్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.